నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం పరామర్శించడానికి వెళ్ళారా, లేకపోతే పథకాలు ఇంకా రాలేదని చెప్పేసి నీకు 15,000 నీకు 10 అని చెప్పడానికి వెళ్ళారండి? గుర్తు చేస్తున్నారా? అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఒక అలవాటుగా మారిపోయిందండి. ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడబోతున్నాడు, ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు అనేది అందరికీ ముందుగానే తెలిసిపోయేది. ఆ నలుగురు, దుష్ట చతుష్టయం, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా ఒక రొటీన్ స్టీరియో టైప్ ఆఫ్ స్పీచెస్సే మాట్లాడేవాడు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు. అది నెల్లూరు జైలు ముందైనా అదే పాట, తర్వాత వినుకొండలో చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన అదే పాట, గుంటూరు జైలు దగ్గర నిన్న ఆయన్ని నందిగాం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదే పాట, ఇవాళ పిఠాపురం వెళ్ళిన తర్వాత కూడా అదే పాట. అసలు ఆ చుట్టుపక్కల మీరు గమనించారా? ఆ పిలుస్తూ గమనించారు. అవునవును. నీకు 15,000 బుజ్జిరా కన్నారా అంటుంటే వాళ్ళ పక్కన వాళ్ళకి తర్వాత అయినా వీడియో వేసుకొని తన పక్కన ఉన్న వాళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనుక చూస్తే అయినా అర్థమైపోతుంది వాళ్ళు ఎంత అసహించుకుంటున్నారు, ఎంత చిరాకు పడుతున్నారు. గతంలో కూడా చూసాం, బుడమేరు గేట్లు ఎత్తారు అన్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ మాజీ మినిస్టరు ఎల్లంపల్లి శ్రీనివాసును సామినేని ఉదయభాను ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూస్తున్నారు, ఏంటి పిచ్చోడి ఇటు మాట్లాడుతున్నాడు. అట్లాగే ప్రతి సందర్భంలో చాలా ఇబ్బందిగా నవ్వుతున్నారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఒక చీఫ్ మినిస్టర్గా 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి ఏంటిది బ్యాలెన్స్ పోయిన వాళ్ళలాగా ఏంటి ఈ యాక్షన్లు అనేటువంటి దీంట్లో వాళ్ళు ఉన్నారు. అందుకని ఏంటంటే అతను ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఈ అనుకుంటాడు, నేను ఇది మాట్లాడితే జనాలకి బాగా పట్టేస్తుంది అనేటువంటి భ్రమలోకి ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందు కూడా మీరు చూడండి, ఏ సభలోకి వెళ్ళినా చేతులు పైకెత్తి ఇలా 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 ప్రతి సభలో చేయించేవాడు కదా. అది చూసేవాళ్ళకి ఎంత లేకిగా అనిపించింది, అందరు నవ్వుకునేవాళ్ళు. దాని మీద ఎన్ని రకాల మీమ్స్ వచ్చినాయో మీకు తెలుసు. అలాగే ఇప్పుడు అది అయిపోయింది, అలా ఇలా ఇలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక నీకు 15 నీకు 15 నీకు 15 అనేది ఇది ఒకటి మొదలు పెట్టారు. ఈ నీకు 15 నీకు 15 అంటున్నావు బాగానే ఉంది, నువ్వు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళ తర్వాత నువ్వు ఇచ్చావు నీ 15 సంవత్సరం అయి ఉంటుందా సార్? అది ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇచ్చాడు అమ్మఒడిది. అతను వచ్చింది 2019లో ఆయన తీసుకుంటే 2020లో అమ్మఒడి ఇచ్చాడు. ఆయన అప్పట్లో ప్రామిస్ చేసింది ఏంటి, నేను వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ మీకు ఇస్తానన్నాడు. దానికి దాదాపు సంవత్సరం రోజులు తీసుకున్నాడు. ఈ తెలుగుదేశం వాళ్ళకి కూడా కౌంటర్ చేయటంలో వీళ్ళు వెనకబడుతున్నారు అనేటువంటిది నా ఉద్దేశం. నేను గతంలో కూడా మీ ఛానల్లోనే చెప్పింది ఏంటంటే, మీరు ఒక క్యాలెండర్ ప్రకటించండి. ఇలాంటి పిచ్చివాగుడంతా వాగటానికి వాళ్ళకి అవకాశం ఇచ్చే కంటే కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పెన్షన్లు ప్రథమ ప్రాధాన్యత కాబట్టి మేము పెంచింది ఇచ్చేస్తున్నాము, ఇదిగో మహిళా ఫ్రీ బస్సు పలానా నెల నుంచి మొదలు పెడతాము, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు పలానా నెల నుంచి చేస్తాము, అమ్మఒడి ఇదిగో ఈ సంవత్సరం ఒకళ్ళకే ఇస్తాము, వచ్చే సంవత్సరం నుంచి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, నిరుద్యోగ భృతి పలానప్పుడు నుంచి ఇస్తాము, 1,500 రూపాయలు ప్రతి ఆడ మనిషికి 18 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి పలానప్పుడు నుంచి. లెట్ ఇట్ బి ఈవెన్ ఆఫ్టర్ 1.5 ఇయర్. సంవత్సరం తర్వాత డేట్ కూడా ఇవ్వండి, పర్వాలేదు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది కాబట్టి. అది లేకుండా మీరు ఎప్పుడైతే దాని మీద మాట్లాడట్లేదో అది వాళ్ళకి అవకాశం అవుతుంది. మీరు వచ్చి అంతా 3 నెలలు కాలేదు, కరెక్టే, 4 నెలలు అన్నారు ఆయన. 4 నెలలు అంటే ఎక్కడి నుంచో లెక్కేసుకుంటున్నాడు, అది కూడా చూసాం కదా. ఎలక్షన్ అయిన రోజునే ప్రభుత్వం వచ్చేసినట్టుగా మాట్లాడాడు. కాబట్టి ఏంటంటే అవతల వాళ్ళని సీరియస్గా తీసుకోకపోయినా ఒకే మాటని పదే 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 చెప్తే ఏంటంటే జనానికి కూడా అది ఒకటికి కాకపోయినా ఒకటికన్నా ఎక్కే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ మిమ్మల్ని ఇవ్వండి అని ప్రజలు కూడా కోరుకోవట్లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసిన వాళ్ళు ఎవరు కూడా మాకు ఇప్పుడికిప్పుడే కావాలి అనేటువంటిది ఎవరు అనుకోవట్లేదు. తర్వాత మీరు ఆ పథకాలు ఇప్పుడికిప్పుడే ఇవ్వకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా లేదు. వీలైనంత తొందరగా రైతు భరోసా ఏదైతే ఉందో దానికి సంబంధించింది చూడండి, ఎందుకంటే అది కొంత అవసరం కాబట్టి రైతులకి. అది కాకుండా మిగతావన్నీ కూడా
కొంపలు మునిగిపోయి ఇమ్మీడియట్గా ఇవ్వకపోతే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి మిగతా పథకాలకి లేదు. అవి నిదానంగా చేయండి. ఆరోగ్యశ్రీదండి, ఆరోగ్యశ్రీ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. పిచ్చి మాటలు పిచ్చితనంగా ఎలా 2000 మాట్లాడుతున్నారు కోట్లు చూసాం. 2000 కోట్లు 3 నెలలకు అయిపోయిందా? ఆయనే చెప్తున్నాడు ఏమని, మార్చిలో ఇవ్వాల్సింది ఎన్నికల కోడ్ వచ్చింది అని. మార్చి దగ్గర నుంచి దీని వరకే 2000 కోట్లు అయిపోతుందా? నువ్వు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా నీ హయాంలో నువ్వున్నప్పుడే ఎన్నిసార్లు డాక్టర్లు మేము హాస్పిటల్స్ వాళ్ళు మేము సేవలు నిలిపివేస్తామంటే మీరు ఏం చేశారు? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ వీళ్ళు ఉన్నప్పుడు ప్రీమియం కట్టారా? కట్టలేదని పెద్ద ఎత్తున గోలైంది కదా, రైతులకు రాలేదని. చంద్రబాబు నాయుడు మొన్న కట్టలేదు ఇన్పుట్ సబ్సిడీ 1500 కోట్లు ఏదని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి తీర్చడానికి వీళ్ళకి టైం పట్టుద్ది కదా, టైం పడుతుంది కదా. ఇంక వీళ్ళు ప్రామిసుల తర్వాత ఎక్కడి నుంచి చేసుకోవాలి? ఎక్కడికక్కడ పేరబెట్టి దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు పాత బకాయిలు ఏవైతేనే పెండింగ్ బిల్స్ పెట్టి వెళ్ళిన తర్వాత ఇవాళ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, సత్వరం నేను అన్నటువంటి చర్య కనుక తీసుకోపోతే తెలుగుదేశం వాళ్ళు జాబ్ క్యాలెండర్ అని అతను ఏదో ఎలా అయితే అన్నాడో పథకాల క్యాలెండర్ వీళ్ళు ప్రకటించాలి. ఏదో రకంగా వెసులుబాటు చేసుకొని అమ్మఒడి, ఇప్పుడు ఫ్రీ బస్ ఉందండి, అదనపు భారం ఇమ్మీడియట్గా మీ మీద పడేటువంటి అవకాశం లేదు, అంతో ఎంతో పడుతుంది. దానికి ఒక డేట్ చెప్పండి. ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొస్తున్నాడు కాబట్టి చేయమని నేను చెప్పట్లేదు. మీరు ప్రామిస్ చేశారు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీరు వెసులుబాటు తీసుకోండి 1 సంవత్సరం రోజులు. వచ్చే సంవత్సరం మార్చి నుంచి ఫ్రీ బస్ ఇస్తాము, నో ప్రాబ్లం. ఇవాళ బస్సు ఎక్కకపోతే ఫ్రీగా ఇవ్వకపోతే ఏం ఇదైపోయి లేవు కదా. ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇదే మొదటికి వచ్చి అప్పుడు ఇస్తున్నారని అప్పుడైనా అప్పుడు మీరు కౌంటర్ చేయండి. మీరు మీ దగ్గర లిస్ట్ ఉంది కదా, ఆయన చెప్పిన పథకాలు 2019లో వచ్చి ఎప్పుడు ఆయన ప్రకటించింది ఎప్పుడు, ఇంప్లిమెంటేషన్ చేసింది ఎప్పుడు అనేది మీకు తెలుసు కదా. అలాగే జనవరి నెలలో బటన్ నొక్కినవి మే నెల వరకు డబ్బులు పడని సంఘటనలు ఉన్నాయి కదా, అది ప్రజలందరికీ తెలుసు కాబట్టి. అందుకని అతను ఏం టెక్నిక్ పాటిస్తున్నాడంటే, ఇప్పుడు పిఠాపురంలో కూడా అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు, నేను వచ్చాను చూడండి అని చెప్పటం. సో ప్రజలు ఎక్కడ తిరగబడతాడని ఈ కార్యకర్తలని 100 మందిని 200 మందిని వెనకేసుకొని మీరు చూడండి, అది ఏమైనా ప్రెస్ మీట్ లాగా ఉందా, చేపల బజార్ లాగా ఉందా? గుంటూరులో చూడండి, ఇక్కడ చూడండి. గుంటూరులో ఈయన మాట్లాడుతుంటాడు సీఎం సీఎం జై జగన్ అంటా ఉంటే కనీసం ఫిష్ మార్కెట్ లాగా ఉంది అది. ఇంకా దారుణం ఏంటంటే సార్, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆవిడ విడుదల రజనీ గారు అట్లీస్ట్ ఆడకూతురు, అవును మినిస్టర్ అండి, ఎక్స్ మినిస్టర్. అసలు ఆ తొయ్యటం ఏంటి వాళ్ళు, ఆ జనాలు ఆవిడ ఎంత ఇబ్బంది పడ్డదు, ఎంత ఇబ్బంది పడ్డారు నిజంగా. అంతే కదా, కాదనలేదు, వాళ్ళు ఏమనలేదు. తర్వాత తనేమో ఇబ్బంది పడతా ఉంది, కనీసం పక్కన ఉన్నోడు గమనించుకోడు. ఎంతసేపటికి పేపర్ లూపుతా, మీరు వద్దంటారా, నేను మీకు ఇచ్చేసి నేను వెనక్కి వెళ్ళిపోతానని ఆ సైగలు కూడా చూడండి ఎట్లా ఉంటున్నాయో. కాబట్టి ఆయన మానసిక స్థితి మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత బాగా దెబ్బతిందేమో. ఎందుకంటే అది చేసేటువంటి చేష్టలు, ఇప్పుడు ఒక మామూలు వ్యక్తినో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, కొత్తగా రాజకీయాలు అంటే తెలియని వాళ్ళు అంటే పర్వాలేదు. రాజశేఖర రెడ్డి కొడుకువి, మీ నాన్న దాదాపు 6 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. నువ్వు ఎంపీ దగ్గర నుంచి మొదలై ఇప్పుడు దాదాపు నీ చరిత్ర కూడా 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంది నీ రాజకీయ అనుభవం. ఆ పిచ్చి చేష్టలు ఏంటి, ఆ పిచ్చి పిలుపులు ఏంటి? నువ్వు ఇలా అని వెళ్ళావో లేదో అరగంట కల్లా మీమ్స్ బయలుదేరి వెళ్తున్నాయి. ఒకప్పుడు చెప్పేవాళ్ళు, అంజయ్య అనేటువంటి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మీద పడ్డన్ని కార్టూన్స్ ఏ ముఖ్యమంత్రి మీద పడలేదనేటువంటిది అప్పట్లో ఆయన రికార్డ్. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, పైన ఆయనకు చదువు లేదు కాబట్టి అమాయకత్వంతో చేస్తూ ఉండేవారు కాబట్టి, దాన్ని ఆ రికార్డ్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ చేస్తున్నారు. ప్రతి చోట కాలు గదిపినా మేమే, చేయి గదిపినా మేమే, మీమర్స్కి పండగ. అలాంటి అవకాశం మీరు ఇవ్వటం అనేటువంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి చూస్తుంటే మనకే జాలేస్తుంది. మీరు వెళ్ళిన పర్పస్ ఏంటి? తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈయన పిఠాపురంలో ఎవరికైతే జగనన్న కాలనీ అని కట్టించాడో అది వాళ్ళ గుండెల్లోతు నీళ్ళల్లో ఉంది. అదంతా కూడా లో లయింగ్ ఏరియా అయితే 20 లక్షలు ఉన్నటువంటి పొలాన్ని వైసీపీ నాయకులు కొని 60 లక్షలకి గవర్నమెంట్కి అమ్మితే ఆ గుంటలో తీసుకెళ్ళి వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ పక్కకి వెళ్తే వాళ్లే కొట్టేటట్టున్నారు. అది ఒక ఏరియా ఉందండి, అందుకని స్టేట్ మొత్తం ఉంది, స్టేట్ మొత్తం అంతే. జగనన్న కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి పరిస్థితి అది. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా వాటి మీద కూడా ఎంక్వైరీ లేదు సార్.
ఆ జగనన్న కాలనీ మీద కూడా ఎంక్వైరీ లేదు. లేదు. ఇలా తీసుకుంటూ పోతే నేను గతంలో కూడా చెప్పాను 5 సంవత్సరాలు వీటికే సరిపోయింది. తర్వాత ఇంకొక అద్భుతమైన ఆణిముత్యం ఇవాళ చెప్పాడు ఆయన. అవునండి, మీరు ఏలూరు కాలువకి వాటిని ఆధునీకరించడానికి తర్వాత దానికి సంబంధించిన పనులు చేయడానికి ఊరికే నామమాత్రంగా 200 చిల్లర కోట్లు మీరు అనౌన్స్ చేశారు సభలోనే, మరి మీరు ఎందుకు పనులు మొదలు పెట్టలేదని అడిగారు విలేకరులు. అడిగితే దానికి అద్భుతమైన సమాధానం ఏం చెప్పాడంటే, గత 5 సంవత్సరాల్లో సుభిక్షంగా ఉండి 365 రోజులు నీళ్లు బారుతున్నాయి కాబట్టి దాన్ని మేము పనులు చేయాలి అంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి కాబట్టి, క్రాప్ హాలిడే రైతులకు ఇబ్బంది వస్తుంది కాబట్టి మేము ఆ పని చేయలేదు. ఓకే, ఎవరైనా చెప్తారండి ఇట్లాంటి సమాధానాలు? మీరు ఆ వర్షాకాలం అంతకాలం డిసెంబర్ వరకు చేయనివ్వండి, డిసెంబర్ టు జూన్ ఏమవుతుంది మీకు? పనులు చేసుకోవడానికి కాలువ లైనింగ్లు కానివ్వండి మిగతాయి కానివ్వండి చేసుకోవడానికి అప్పుడు కదా చేసే పనులన్నీ మెయింటెనెన్స్ పనులు, కాబట్టి చేయలేకపోయారంట ఈ 5 years. ఈ 5 years ఆయన ఉన్న 5 years. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 3 నెలలు కూడా కాకముందే ఆయన పనులు చేయలేదంటే అందుకని వరద వచ్చేది మ్యాన్ మేడ్ వరదలు. బుర్రోనోడు మాట్లాడే మాటలేనా ఇవి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి, పైగా అవతల ఉన్నటువంటి వ్యక్తి పని చేయనోడు అనుభవ రాహిత్యం ఉన్నోడు మీద నువ్వు విమర్శలు చేసినా పర్వాలేదు, కానీ అవసరమైతే 24 గంటలు పనిచేసేటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పని చేయట్లేదు, మేనేజ్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు, అడ్మినిస్ట్రేషన్ చేత కాదని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారనే సంగతి ఆయనకు అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో ఇలాగే కనుక ప్రవర్తిస్తే ఆయనకున్నటువంటి 40% ఓటింగ్ ఏదైతే ఉందో అది 20% రావడానికి 6 నెలల మించి పట్టదు. ఓకే, ఎవరైతే ఆయన మనవాడు అనుకుంటున్నాడో ఇలాంటి పిచ్చి చేష్టలు పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళలో 20% పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది, అది ఆయన గమనించుకోవాలి.